ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు డోకా చేసింది, అన్యాయం చేసింది, మోసం చేసింది. 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేస్తామని చెప్పి అమలు చేయకుండా అన్యాయం చేసింది. సర్పంచ్ రిజర్వేషన్లకు పార్టీ పరంగా చేయరు, ఇండిపెండెంట్ ఉంటుంది. 22 చేస్తామని చెప్పి జీవో తీసి 22 నుంచి అమలు చేసేటప్పుడు 17%. ఆ జీవో తప్పుల తడక ఉన్నదని సాక్షాత్ బీసీ కమిషన్, ప్రభుత్వం నియమించిన కమిషన్, కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన సంస్థ తప్పులున్నాయని చెప్తే కూడా ముఖ్యమంత్రి గారు, కేంద్ర రాష్ట్ర మంత్రులు స్టడీ సపోర్ట్ లేకుండా దాన్ని దొక్కి పెడుతున్నారు. ఈ జీవోను రద్దు చేయాలి. ఈ జీవో రద్దు చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు దొరుకుతాయని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అందుకే ప్రభుత్వం ఈ విషయం లోపల జోక్యం చేసుకొని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేము ఈ జీవోను అమలు ఆపేయాలి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ జీవోను 42% రిజర్వేషన్ విషయంలో అమలులో సక్రమ విధానమే లేదు. మొట్టమొదట అధికారంలోకి వచ్చిన తెల్లారి ఎన్నికలు జరుపుతామన్నారు. ఎట్లా జరుపుతాం? 42% పెట్టాలి, జీవో తీయాలి, చట్టబద్ధం చేయాలని చెప్పి హెచ్చరిస్తే పెండింగ్ పెట్టాడు. నెలకు జరుపుతామన్నాడు, మళ్ళీ బెదిరించాం. ఆ తర్వాత అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రం మీద దుబ్బనిగా చూశాడు. కేంద్రం మీద ఎందుకు దొబ్బుతావు? రాజ్యాంగం నీకు అధికారం ఇచ్చింది, నువ్వే చేయాలని పట్టుబట్టి రాజ్యాంగం ప్రకారం అమలు చేయమంటే జీవో తీశారు. జీవో హైకోర్టులో పెండింగ్ ఉండగానే తీర్పు రాకముందే మళ్ళొక జీవో తీసి ఎన్నికల పోయినారు. అడుగున బీసీలకు ద్రోహం చేసే ఆలోచన వాళ్ళ లోపల స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే బీసీ కమిషన్ చెప్పింది, మేము చెప్పినాం, ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.